హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. ఈజీగా బోట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి అలాని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. లైనింగ్ క్లాత్ పైన చూపిస్తున్నట్లు ఫస్ట్ లెంత్ వచ్చేసి ఖర్చుతో కలిపి 16.2 ఇంచెస్, నడుం లూజు 8.2 ఇంచెస్, డాట్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసము 2 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 9.2 ఇంచెస్, షోల్డర్ 6.5.2 ఇంచెస్, నెక్ డీప్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత బోట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్లో విడ్త్, డీపు 3.5 ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా బాక్స్గా డ్రా చేసుకోవాలి. 3.5 ఇంచ్లో ఇలా బాక్స్గా డ్రా చేసుకున్న తర్వాత కింద సైడు ఇక్కడ 11 ఇంచెస్లో తీసుకున్నాం కదా, అదే లెంత్కి ఇక్కడ తీసుకొని ఇక్కడ కూడా బాక్స్గా డ్రా చేసుకోవాలి. విడ్త్ కరెక్ట్గా 4 ఇంచెస్లోనే తీసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్కి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి నెక్ డ్రా చేసుకుంటున్నాను. చూపిస్తున్నట్లు ఈ షేప్లో నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 ఇంచు కిందకి ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. 1/2 ఇంచ్కి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా స్కేల్ తోటి ఈ షేప్లో ఇలాగా డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ బోట్ నెక్ స్కేల్ తోటి ఇక్కడ నెక్ అనేది ఇలా డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలాగా చాక్ పీస్ తోటి రఫ్ చేసుకొని వీలర్ తోటి ఇలా రఫ్ చేసుకొని ఈ మార్కింగ్ అనేది కింద సైడు వచ్చేలాగా ఇలాగా రఫ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా మార్కింగ్ కరెక్ట్గా ఇచ్చుకొని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన ఈ నెక్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ క్లాత్. ఇక్కడ సెంటర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. అటు ఇటు జరగకుండా నెక్ అనేది కరెక్ట్గా ఈ సెంటర్కి లైనింగ్ క్లాత్ అనేది ఇలాగా సెట్ చేసుకోవాలి పిన్స్ తోటి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ బోట్ నెక్ స్టార్టింగ్ నుంచి ఇలా స్టిచ్ చేసుకొని వచ్చి కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ ఖాళీ వదిలాం కదా, అక్కడికి ఈ థ్రెడ్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని రఫ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ చేస్తూ రావాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మార్కింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగనే ఇట్ సైడ్ కూడా కంటిన్యూగా స్టిచ్ చేసుకొని వచ్చి ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇలా ఉంది కదా, కరెక్ట్గా బోట్ నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్కడైతే వదిలామో అక్కడికి ఈ థ్రెడ్ అనేది సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా కంటిన్యూగా ఇలానే మార్కింగ్ పైనే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు కరెక్ట్గా సెంటర్కి ఇక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. మార్కింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకునిందంటే సింపుల్గా ఇలాగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. టాకాలు అనేది మూలల్లో కంపల్సరీ ఇలాగా ఇచ్చుకోవాలి. ఫుల్ ఇలానే టాకాలు ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఈ థ్రెడ్స్ని
ఇలా పట్టుకొని ఇలా లాగిందంటే నెక్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. 2 సైడ్స్ ఇలానే తీసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఇలాంటి నెక్కులు ఐరన్ చేసుకునిందంటే కరెక్ట్‌గా ఇలాగ వచ్చేస్తాయి. ఐరన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి నెక్ పైన. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. 10 మినిట్స్‌లోనే స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇలాగా స్టిచ్ చేస్తూ రావాలి. ఐరన్ చేసుకునిందంటే అటు ఇటు కదలదు. జరిగే క్లాత్లు అయితే క్యాన్ వాష్ వేసుకోండి. స్టిఫ్‌గా ఉంటే ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ థ్రెడ్స్‌కి హ్యాంగింగ్స్ అనేది ఇలా స్టిచ్ చేశాను. నెక్స్ట్ లైనింగు ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. సెంటర్కి డాట్కి మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. 2 సైడ్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత రఫ్ చేసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ నడుం పట్టి స్టిచ్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి డాట్ దగ్గర ఇలా ఫ్రిల్ పెట్టి స్టిచ్ అనేది చేయాలి. లేదంటే పైకి వచ్చేసినట్టు అలా ఉంటుంది. ఫ్రిల్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. ఇలా ఫ్రిల్ పెట్టి ఎడ్జ్ దాకా 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుం పట్టి పైననే స్టిచ్ చేస్తూ రావాలి. ఒరిజినల్ పైన పడకూడదు. ఫుల్ ఇలాగా ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తే హెమ్మింగ్ దగ్గర ఇలాగా హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ సైడు ఇలా ఉంది. ఇంతే, చాలా ఈజీగా బోట్ నెక్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.